మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. ఈత సరదా ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రాణాలను అయితే తీస్తుంది. యాక్చువల్లీ కొంతమంది అయితే ఇట్లా గుంతలల్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి గుంతలల్లో వాటర్ నిండినప్పుడు అంటే కొంత ఆనందంగా హ్యాపీగా అందులో ఈత కొట్టచ్చు అన్న దాంతో చాలామంది ఈతకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ గుంత లోతు ఎంతుంది నాకు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండానే ఆ గుంతలో వెళ్ళి చనిపోయిన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనకు తెలుసు ఈ మధ్య కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి. దట్టు నార్త్ తెలంగాణ అంటే ఈ ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఇట్లాంటి ప్రాంతాల్లో అయితే వర్షాలు బాగా కురిసాయి, మనకందరికీ తెలిసిందే. సో నిజాం సాగర్కి సంబంధించిన ఈ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్లో చాలామంది కూడా ఇప్పుడు హాలిడేస్ కూడా కాబట్టి ఈత సరదా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈతకు వెళ్తూ ఉంటారు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన 3 యువకులు ఇట్లానే ఈతకు వెళ్ళిండ్రు. ఈతకు వెళ్ళినటువంటి వాళ్ళు సరదాగా కాసేపు ఈత కొట్టిన తర్వాత ఇంకా కూడా లోపలికి వెళ్ళి పాపం ఆ లోతు తెలియక అనుకోండి, లేదంటే ఆ డీప్ వాటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు రాలేకపోయినరు. 3 కూడా సరదా కోసం ఈతకు వెళ్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో 3 కూడా ఈ నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా స్నేహితులుగా కూడా చెప్తున్నారు. ఎల్లారెడ్డిపేట అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి తిమ్మారెడ్డికి సంబంధించిన వాసి ఒకళ్ళు అండ్ సోంపేటకు చెందినటువంటి వాసి ఒకళ్ళు మధుకర్ గౌడ్, నవీన్ అట్లాగే హర్ష, వీళ్ళు 3 కూడా స్నేహితులు. సో అనుకునే ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఈరోజు పొద్దున ఈతకు వెళ్ళారు నిజాం సాగర్ దాంట్లోకి. అప్పుడు లోపల డీప్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునే క్రమంలో 3 కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో గజ ఈతగాళ్లను తీసుకొచ్చి వెతకడం స్టార్ట్ చేశారు. మరి అక్కడ దగ్గరలో ఈ చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డ్యామ్ పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో అది చూసి గమనించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత గజ ఈతగాళ్ళు అట్లాగే అక్కడ చేపలు పడుతున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బోట్ల సహాయంతో వాళ్ళని వెతికే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా కేవలం పొద్దున్న నుంచి ఇన్సిడెంట్ జరిగితే కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఇంకా 2 మృతదేహం కోసం గజ ఈతగాళ్లతోని అట్లాగే జాలర్లతోని వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి తల్లిదండ్రులు అక్కడ నిజాం సాగర్ దగ్గరికి చేరుకొని వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వీళ్ళు 3 కూడా అంటే కామారెడ్డికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మరి క్లాస్మేట్సా లేకపోతే ఎట్లా కామన్ ఫ్రెండ్సా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు 3 కలిసి ఈతకని వెళ్తే మునిగిపోయినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళని చూసినప్పుడు కూడా స్పష్టంగా అర్థమవుతుంది కేవలం వీళ్ళు 18 నుంచి 20 ఏళ్ల వయసున్న వాళ్ళే స్పష్టంగా మనకైతే తెలుస్తోంది. సో దీని ప్రకారం అయితే ఈతకు వెళ్ళాలనుకునే సరదా ఓకే, కానీ పూర్తి స్థాయిలో ఈత వస్తుందా, ఎంత లోతు వరకు వెళ్ళొచ్చు, ఎంత లోతు వరకు ఈత కొట్టొచ్చు అనే అవగాహన లేకపోవడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికైతే ఒక మృతదేహం అయితే లభ్యమైంది, ఇంకా 2 కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి గతంలో ఎండాకాలంలో ఉన్నటువంటి ఈ వాటర్ కావచ్చు, ఆ లోతు కావచ్చు, ఇప్పుడు అది లేదు. వర్షాలు పడ్డ తర్వాత చాలా వరకు వాటర్ వచ్చేసాయి, డ్యామ్లో కూడా వాటర్ వచ్చేసాయి. కాబట్టి ఇది తెలుసుకొని దయచేసి ఎవరైనా ఈత సరదా ఉంటే కూడా ఎవరైనా ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ రోల్లోనో లేకపోతే ఒకరు గట్టు మీద కూర్చొని మిగతా వాళ్ళు ఈత కొట్టేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈత కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లా ఏదో సరదా కోసం వెళ్తే మాత్రం ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి సారించాల్సిందిగా
అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో అధికారులు కావచ్చు, పోలీసుల సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే తల్లిదండ్రులు కూడా దయచేసి మీ పిల్లల్ని పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళని ఇచ్చి పంపించండి. లేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండానే ఏదో సరదాగా మేము ఈతకు వెళ్ళేసి వస్తామని చెప్తూ ఉంటారు. లేకపోతే చెప్పకుండానే ఈతకు వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. కానీ ఇట్లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా తెలుసు, ఇది ప్రాక్టికల్గా అందరు తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకైతే జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు